హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారియాస్ కిచెన్. ఈ రోజు పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉండే గోంగూర శనగల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. హై ప్రోటీన్ మరియు హై ఐరన్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. నాన్ వెజ్ తో సమానంగా ప్రోటీన్ కలిగి ఉంటుంది ఈ శనగల్లో. కాబట్టి వీలైనప్పుడల్లా ఏదో ఒక డిష్ చేసుకుని తింటే చాలా మంచిదండి. మీ ఇంట్లో శనగలు తినను అనే వారికి ఇలా వండి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. నాన్ వెజ్ వండుకొని రోజుల్లో ఇలా వండుకుంటే రుచితో పాటు హెల్తీగా ఉండొచ్చు. మరి ఈ గోంగూర శనగల కర్రీ ఎలా చేయాలో చూసే ముందు మన షారియాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా 200 గ్రాముల తలశనగలను రాత్రంతా నానబెట్టి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి నిండుగా నీళ్లు పోసుకుని కుక్కర్ని 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని 3 లేక 4 స్పూన్ల ఆయిల్ వేసి శుభ్రం చేసి కడిగిన ఒక కట్ట గోంగూరని ఇందులో వేసి 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూస్తే గోంగూర ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఈలోపు శనగలు కూడా ఉడికి కర్రీకి రెడీ అయిపోయాయి. తర్వాత అదే గిన్నెలో 6 లేక 7 స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి. ఈ కర్రీకి కాస్త నూనె ఉంటేనే బాగుంటుందండి. నూనె వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వేగించాలి. తర్వాత 2గా చీలిన 4 లేక 5 పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి వేగించాలి. దీనిలోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసుకుని వేసి ఆయిల్లో బాగా వేగనివ్వాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. తర్వాత ఒక చిన్న టమోటా ముక్కలను వేసి మరొక 1/2 స్పూన్ ఉప్పు వేసి అన్నింటిని బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, తర్వాత ముందుగానే ఆయిల్లో మగ్గించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మరొకసారి మగ్గనివ్వాలి. మూత తీసి ఉడికించుకున్న తెల్ల శనగలను కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుని శనగలు మునిగే వరకు నీళ్లు పోసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు పడుతుంది అనిపించి కాస్త ఉప్పు వేసి కలపాలండి. తర్వాత మూత పెట్టి నీళ్లు అన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర శనగల కర్రీ ఇలా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఉందండి, ఎవరైనా అద్భుతంగా అనాల్సిందే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన షారియాస్ కిచెన్ ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.